మహిళల పట్ల అమర్యాదగా మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ మైదాన్ సెంటర్లో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సభ్య సమాజంలో మహిళ ఓ శక్తిగా ఉందని గ్రహించని కేటీఆర్ ఈ సమాజానికి అవసరమా అని ప్రశ్నించారు. మహిళల పట్ల అమర్యాదగా మాట్లాడితే రానున్న రోజుల్లో తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. భాగ్యాలు చూసిన తర్వాత మహిళా లోకమంతా స్పందిస్తుంది. మహిళలను కించపరచడం ఆయనకు అలవాటైపోయింది. ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటుగా మాట్లాడేయడం అనుకున్నాం, కానీ అది ఆయన గ్రహపాటు. ఆయనకు సంస్కృతి సంస్కారం అనేది ఏది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అలవాటైపోయింది. అంటే అయ్య కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు, దాని విలువ ఏం తెలియలేదు ఆయనకు. పోయినసారి కూడా ఇస్తే ఒక తల్లి, నాకు 3 పిల్లలు ఉన్నారయ్యా, నాకు ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయమని అడిగితే నేను కనమని చెప్పానా? ఎవరైనా కూడా నేను కనమని చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి అడుకోగానే నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఇదే మాట మీద మహిళలంతా కూడా చాలా కోపం వచ్చి, అయ్యా నువ్వు ఇక ఈ సీటు మీద కూర్చోవడానికి పనికిరావు, ఇక నీ పెత్తనం చాలు అని బుద్ధి చెప్పింది. మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. మాట ప్రకారంగా ఉచిత బస్సు ఇస్తే అది చూసి సహించలేక ఇవాళ బస్సులో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ డాన్స్లు అంట, రికార్డింగ్ డాన్స్. మరి ఆ బ్రేక్ డాన్స్లు ఏవో రికార్డింగ్ డాన్స్లు ఏవో ఆయనకు తెలవాలి. మరి మహిళలకి ఏం తెలుసు? ఎల్లిపాయలు అలుసుకున్నారని 2 ఎల్లిపాయలు అలుసుకుంటూ మహిళలకు సర్వసాధారణమైంది. టైం వేస్ట్ కాకుండా ఒకవేళ దాంట్లో ఎల్లిపాయలు ఎవరైనా మహిళలు వస్తే అది తప్ప ఆయన చెప్పాలి. మీ ఇంట్లో ఎల్లిపాయలు ఎవరా? బ్రేక్ డాన్సులు రికార్డ్ డాన్సులే తెలుసా? మరి ఇంకేం తెలియదా అని అడుగుతున్నాం. ఇంకొకసారి నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నీ నోరు దగ్గర పెట్టుకొని మహిళల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు బాగా ఆలోచించి మాట్లాడమని చెప్తున్నావు. ఆలోచన లేకుండా నీ నోటికి వచ్చినట్టు ఎట్లయినా మాట్లాడితే ఈ 33 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగు పెట్టావు. నేను అడుగు పెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉన్నారు. మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరమా అని అడుగుతున్నావు. మహిళను నీకు ఒక తల్లి ఉన్నది, ఓ చెల్లి ఉన్నది, భార్య ఉన్నది, బిడ్డ ఉన్నది. రేపు ఈ సమాజంలో వాళ్ళు ఒక మహిళగా గౌరవించబడాలా లేదా అని అడుగుతున్నావు. గౌరవించబడద్దు అనుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడు, నేను తరిమేస్తావు ఇక్కడ నుంచి. తెలంగాణ నుంచి మళ్ళీ నువ్వు ఎక్కడున్నావో అక్కడికి